హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ గుడ్. ఈరోజు మనం అసలు ఏలియన్స్ అనేవి ఉన్నాయా లేదా అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ అసలు ఏలియన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన భూమి మీద కాకుండా వేరే ఏ గ్రహంలోనైనా ప్రాణం ఉండే జీవిని ఏలియన్స్ అని అంటారు. అది మన సోలార్ సిస్టంలో అయినా లేదా వేరే ఎక్కడైనా. అసలు మన ఈ ప్రపంచం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలియదు. ఎందుకంటే మనం మన భూమిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేదు. మన భూమి మీద ఉన్న సముద్రాలను కేవలం 10% మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం. అలాంటిది మన పక్క గ్రహాలు, మన గెలాక్సీ, ఆ తర్వాత మిల్కీవే, ఆ తర్వాత ప్రపంచం. ఇప్పుడు మన సోలార్ సిస్టంలో ఎన్నో గ్రహాలు, ఉపగ్రహాలు ఉన్నాయి. అలాగే మన గెలాక్సీలో ఎన్నో భూమిని తలపించే గ్రహాలు ఉన్నాయి. మన గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ లాంటివి ఎన్నో ఉన్నాయి. అలా కొన్ని వేల కోట్ల గెలాక్సీలు కలిపితే ఒక మిల్కీవే అయితే, కొన్ని వేల కోట్ల మిల్కీవేలు కలిపితే ఒక ప్రపంచం అని అంటారు. సో నా పాయింట్ ఏంటి అంటే, మన ప్రపంచంలో అసలు మన భూమి ఎంత, మనమెంత. అలాగే మనలాగా వేరే గెలాక్సీ లేదా వేరే మిల్కీవేలో కూడా ఏదో ఒక చోట తప్పకుండా జీవం ఉండొచ్చు. మనకి తెలిసింది గోటిలోని దుమ్మంత, మనకి తెలియాల్సింది ఒక సముద్రం అంతా. అయితే మనం వేరే జీవాన్ని కనిపెడతామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం మన భూమిని నాశనం చేస్తూ పోతున్నాం. ఇలా మన భూమిని నాశనం చేసే కొద్దీ కొన్ని రోజులకి మన భూమికి ఒక ఎండ్ పాయింట్ వచ్చేస్తుంది. అప్పుడు మన జీవం అంతమయ్యి మళ్ళీ వేరే జీవం మొదలవుతుంది. దీనికి ఎగ్జాంపులే డైనోసార్ ఎరా. ఆ తరంలో జీవం ఉనింది, కాకపోతే అది అడ్వాన్స్ అయ్యే ముందే యాస్ట్రాయిడ్ పడి అంతరించిపోయాయి. సో మనకు తెలిసినంత వరకు డైనోసార్స్ మాత్రమే ఉన్నాయి. అంతకుముందు మరి ఏ జీవం ఉనిందో మనకు తెలియదు. అలాగే మన గ్రహాలలో కూడా ముందు జీవం ఉనిందా లేక జీవం మొదలవుతుందా అనేది తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే, మన ఈ అనంతకోటి విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవం అనేది ఉండొచ్చు. దాన్ని మనం కనిపెడతామా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో కనిపెడితే మనం ఏలియన్స్ని కనిపెట్టినట్టే. నాకు తెలిసినంత వరకు కూడా ఈ విశ్వం అనంతమైనది. దీనిని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అసలు పాసిబుల్ అవుతుందో లేదో కూడా తెలియదు. పాసిబుల్ అవ్వాలంటే మనం లైట్ స్పీడ్లో ట్రావెల్ చేయాలి. అది కూడా ఈ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసిన కేవలం మన గెలాక్సీ లేదా కష్టపడి మనం మిల్కీవే దాకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ దానికి మించి కష్టమే. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ మిల్కీవేస్లో కానీ జీవం ఉంటే మరి ఆ ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారా లేదా అనేది కూడా ఉంటుంది. సో అట్ ప్రజెంట్ అయితే మన సైంటిస్ట్స్ ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకున్న దాని ప్రకారం అయితే ఏలియన్స్ లేవు. బట్ వీ నెవర్ నో. ఎక్కడైనా ఏదో ఒక మైక్రో ఆర్గానిజం ఆర్ నానో బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం ఏలియన్స్ని కనిపెట్టినట్టే. బికాస్ మన భూమి మీద డైనోసార్స్ అంతరించిపోయిన తర్వాత మన భూమి నార్మల్ అవ్వగానే మొదటి జీవం స్టార్ట్ చేసింది ఈ మైక్రో బ్యాక్టీరియానే. కాలక్రమేణ తర్వాత ఎన్నో జీవాలు పుట్టాయి. మన జీవం కూడా ఒక కోతి రూపంతో మొదలవుతుంది. కాకపోతే కాలక్రమేణా మనం మెల్లగా మనిషి అనే ఫైనల్ ఫామ్కి అప్డేట్ అయ్యాం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, మన ఈ అనంతకోటి విశ్వంలో ఏదో ఒక చోట చిన్న బ్యాక్టీరియా అయినా ఉన్నా చాలు, కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత అయినా అది ఏదో ఒక రూపంకి వస్తుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, ఏలియన్స్ ఉంది అనడానికి ఇంకా ప్రూఫ్స్ అయితే లేవు, కానీ ఏలియన్స్ అనేవి ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. అన్నట్టు వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.